కాన్క్లేవ్ ఎండింగ్ డిబేట్ సెషన్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ శాసనసభ్యులు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారు. వెల్కమ్ టు కాన్క్లేవ్ సార్. రైట్, ఓవరాల్గా అంటే మీరు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, అభివృద్ధి కూడా చేశాము, కానీ అభివృద్ధిని కొందరు చేయలేనట్టుగా చెప్తున్నారని చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. మీరు రాకముందు కేంద్ర సాయంకి సంబంధించి దాంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కువగా ముడిపడి ఉంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీయటంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం, అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో కంటిన్యూ అవుతున్న వైసీపీ ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో ఒత్తిడి తేవట్లేదు అన్నది మీపై ఆరోపణ. దీనిపై ఏం చెప్తారు సార్ విష్ణు గారు? టీవీ నుంచి అందరికీ నమస్కారం. నమస్తే సార్. వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు విషయాల్లో మేము ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వము ఎవరున్నప్పటికీ కూడా ఒక పాలసీ, ఒక విధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేది ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అంతే తప్ప కేంద్రం చేయాల్సినటువంటి బాధ్యతగా ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక సరైనటువంటి రిస్క్లోకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రిస్క్లోకి రాలేదు అని చెప్పి మనమైతే స్పష్టంగా చెప్పచ్చు. కేంద్రం అనేది చాలా పవర్ఫుల్గా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల యొక్క మనోభావాలు కానీ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ, హక్కులు కానీ పరిరక్షించేటటువంటి పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో వ్యవహరించింది అని చెప్పి అనేక సందర్భాల్లో, ఉదాహరణకి రాష్ట్ర విభజన సందర్భంగా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా 2000 గత గవర్నమెంట్ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి దీన్ని అమలు చేయండి అని చెప్పింది. వీళ్ళు కూడా ముందుగా మేము ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని పార్లమెంట్లో ఉన్నారు. ఈరోజు పోటీ చేసేటటువంటి కూటమి తిరుపతిలో కూడా మాట్లాడారు. కానీ రాను రాను అది దాన్ని మరుగున పరిచేసి ప్యాకేజీ కింద మార్చేసి మనం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా పార్లమెంటు స్తంభింపజేసిన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో విశాఖపట్నంలో కానీ, నీతి ఆయోగ్లో కానీ ఎక్కడ ఏ దాంట్లో మాట్లాడినా, రేజ్ చేసినా మన దానికి ఆన్సర్ చెప్పట్లేదు, మన రిస్క్లోకి రావట్లేదు. అయినప్పటికీ కూడా పదే పదే మేము ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. అది మా ప్రభుత్వం యొక్క విధానం. విష్ణు గారు, ఇక్కడ అధికారంలోకి రాకముందు వరకు జగన్ గారు ఉద్యమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, జగన్ గారు ఒక్కసారైనా ఏ ఉద్యమైనా చేశారా అని షర్మిల గారు అనేక వేదికల మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు ఇక్కడ. మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి కావాలి అని ఈనాటికి మేము అంటా ఉన్నాం. మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది, దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. పదే పదే చెప్తా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా రిజైన్ చేసాం. పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పని ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా రిజైన్ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో మేము ఏనాడు కూడా ప్రత్యేక హోదా వద్దు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, హోదా కన్నా ఎక్కువ ఇచ్చారు అని చెప్పని మేము ఏ రోజు మాట్లాడలా. ఆ రోజు మేము చెప్పాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొస్తామని. విశాఖపట్నంలో ఒక 2 years బ్యాక్ ప్రత్యేకంగా ఒక పెద్ద సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, లేకపోతే ఇంక దీనికి సంబంధించిన కొన్ని లక్షల మందితో సభ పెట్టి మోడీ గారితో ఆయన సమక్షంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పట్ల. కానీ ఫలితం దక్కలేదు కదా మల్లాది విష్ణు గారు? ఫలితం దక్కలేదంటే మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. అది చేయాల్సింది కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. ఉద్యమం అంటే చెప్పండి, రిజైన్ చేశాము, రోడ్డు మీదకి వచ్చాము, పార్లమెంట్లో స్తంభింపజేశాము, నీతి ఆయోగ్లో ఆయన ఎదుర్కొండానే వారు దాన్ని క్యాచ్ చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఇన్ని ఫోరమ్స్లో మేము మాట్లాడాము. దాన్ని మేము ఎవరు మాట్లాడకుండా ఉంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదని అంటే, హోదా బదులు ప్యాకేజీ సరిపోతుందని అంటే తప్పు.
అంతే తప్ప అంటే కేంద్రం బీజేపీ ఇప్పటికీ చెప్తుంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని, మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు. సాధిస్తాం కదా, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కావాలి అనేదే మా నినాదం. ఓకే, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నా, ఉద్యోగ అవకాశాలు మెండుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి. మిగులు బడ్జెట్ లేనటువంటి రాష్ట్రము, ఫైనాన్షియల్ రిసోర్స్ లేనటువంటి రాష్ట్రము, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నటువంటి సందర్భంలో ఏదేదో మాటలు చెప్పి కేంద్రము తన పాత్ర పోషించకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు చూస్తూ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అంశాలు ఇవ్వకుండా మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామంటే ప్రతి రాష్ట్రానికి వచ్చే విధంగానే వచ్చే తప్ప అదనంగా నిధులు వచ్చినటువంటి పరిస్థితి ఏమి లేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విభజన చట్టంలో ఉన్నటువంటివి ఆ రోజు అందరూ కూడా కలిసి పార్లమెంట్లో మాట్లాడి అవి వచ్చి తప్ప విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సి పక్క రాష్ట్రాల నుంచి 1,00,000 కోట్ల పైన రావాలి. దాన్ని ఎవరు మాట్లాడాలి? హోదా గురించి ఎవరు మాట్లాడాలి? పోలవరం గురించి ఎవరు మాట్లాడాలి? అవేమీ మాట్లాడకుండా మేమేదో తప్పు చేసినట్టుగా, మేమేదో అడగనట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి రిస్క్లోకి ఎప్పుడు కూడా మేము ఉండి వాళ్ళకి న్యాయం చేయాలని కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు సరిగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేదు. ఇది కరెక్ట్గా ఎన్నికల సమయం. అంటే ఎవరైనా అడుగుతారు, సామాన్య పౌరుడు ఓకే ఓటు వేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో చెప్పాలి అని చెప్పని అడుగుతారు. మోడీ గారు వస్తున్నారు కదా, చెప్పండి. రాజధానికి 500 కోట్లు 1500 కోట్లు ఇచ్చారు, సరిపోతుందా? నాగభూషణ్ గారు, మోడీ వస్తున్నారు కదా చెప్పమని మల్లా విష్ణు గారు అడుగుతున్నారు. ఇందాక శంకర్ పద్మశ్రీ గారు కూడా ప్రశ్న అడిగారు. దీనికి ఎంత అక్కర్లా, దీని దగ్గర మేము ప్రింట్ చేసాం ఆంధ్రానికి ఏం చేసామని. ఓకే, నేను చెప్పాలంటే ఒక అరగంట టైం ఇస్తే మొత్తం చదువుతా. అంటే ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ కాదు. నాగభూషణం గారు ఆంధ్రప్రదేశ్కి ఒక్క నిమిషం, ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాం అనేది కాదు, ఏ అకౌంట్ నుంచి ఏ పద్దు నుంచి ఏ నిధులు వచ్చినాయి అది అంతా జనరల్ అందరికీ తెలిసినటువంటిది. అది కాదు మేము లేకపోతే రైలు వేసామోనో లేకపోతే ఇంకోటి వేసామో అది కాదు. నేను అడిగేది ఏంటంటే విభజన చట్టంలో పార్లమెంటు చేసినటువంటి చట్టంలో పార్లమెంటు సుప్రీంకోర్టుకి మీరు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలని ఏదైనా ఏనాడైనా ఎప్పుడైనా మీరు అమలు చేశారా? చేయాలని ఆలోచన వచ్చిందా? సరే మేమెవరూ అడగండి, మీరే మాట్లాడారు కదా తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్కి ఫలానా పార్టీ అన్యాయం చేసింది, ఫలానా పార్టీ నిలువున చీల్చింది. వెంకయ్యనాయుడు గారు పుస్తకం వేశారు, నా దగ్గర ఆ పుస్తకం కూడా ఉంది. ఏమని ప్రణాళిక సంఘం చైర్మన్ దగ్గరికి పోయి త్వరితగతిన దీన్ని అమలు చేయండి, క్యాబినెట్ రెజల్యూషన్ చేశారు, మేము కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అన్నాము, క్యాబినెట్ రెజల్యూషన్ ఉంది, దీన్ని త్వరితగతిన అమలు చేయండి అని అన్నారు. మళ్ళీ ఎందుకు మీరు మాట మార్చుకున్నారు? ముగిసిన అధ్యాయం అని చెప్పిన ఎందుకంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలవరం జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం విభజన చట్టంలో ఫలానా సబ్సెక్షన్ ప్రకారం మీరు కేంద్ర జాతీయ హోదా కల్పిస్తే ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరు దాని పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి ఎందుకు మార్చారు? మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్తాను. రిజర్వ్ బ్యాంకు డబ్బులు ఇక్కడ కట్టాము ల్యాండ్ కోసం, 50 ఎకరాలు. రైట్ ఒక్క నిమిషం ఆగుదాం. మల్లాది విష్ణు గారు ఓకే, ఇప్పుడు ప్రత్యేక హోదా లైవ్లోనే ఉందని మీరు అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తు వస్తుంది సార్, అంతేగా. ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం అడుగుదాం. ఎందుకంటే ఈ రోజు ఉదయం మా చేతిలో ఉందండి, మేము ఇస్తే ఇప్పటికి ఎప్పుడో ఇచ్చేవాళ్ళం. అంటే క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో డిసైడ్ చేసి తిరుపతిలో మాట్లాడి సెంట్రల్ క్యాబినెట్ రెజల్యూషన్ చేస్తే దాన్ని మార్చింది ఎవరండి? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగింది ఎవరండి? వెంకయ్యనాయుడు గారికి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మవిభూషణ్ 3 రోజులు అయింది. ఎందుకు ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్ నీతి మన ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్ళి పుస్తకం వేసి నేను తీసుకొచ్చేవాడిని, పుస్తకం వేసి ఆయనే నాదే బాధ్యత నేనే తీసుకొచ్చాను దీన్ని అమలు చేయండి అని చెప్పి ప్రణాళిక సంఘం దగ్గరికి అహ్లూవాలియా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి మాట్లాడారు. ఏమైపోయిందండి? పోలవరం జాతీయ హోదా ఎందుకు ఎత్తేసారండి? విభజన చట్టంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పక్క రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇప్పించలేదండి? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఎందుకు వేయలేపారండి? ఇవన్నీ ఎవరు చెప్తారు? విశాఖ ఉక్కుని ఎవరికి దారాదత్తం చేయాలనుకుంటున్నారండి? విష్ణు గారు మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు, అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన మొదటి మీడియా సమావేశంలో చెప్పిన మాట ఏంటి? చాలా స్పష్టంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది, మన సీట్లు అవసరం అయ్యి ఉంటే మనం కొన్ని సాధించుకోగలిగామని ఒక మాట అన్నారు. సేమ్ అదే మాట విశాఖపట్నం సిద్ధం సభకి వెళ్ళేటప్పుడు ఉక్కు పరిరక్షణ సమితి నేతలు నరసింహరావు గారు నేతలు అందరూ కలిసినప్పుడు కేంద్రంలో
అధికారంలోకి వచ్చి ఏ పార్టీకైనా సీట్లు అవసరం పడే వాతావరణం రావాలని కోరుకోండి అని అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఒకవేళ రేపు కనుక మళ్ళీ ఎన్డీఏ కానీ లేదంటే ఇండియా కూటమి కానీ ఎవరైనా సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చి మీరు ఎంపీలుగా గెలిచి కూడా ఎంపీ సీట్లు గెలిచి మీ అవసరం పడకపోతే రానున్న 5 ఏళ్ళు కూడా మనం విభజన హామీల కోసం మర్చిపోవాల్సిందేనా? ఇక్కడ రెండు యాడ్ చేయాల్సిన పాయింట్ ఉందండి. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. సిఏఏ ఎన్ఆర్సీ ఇటువంటి చట్టాలు తీసుకొచ్చేటప్పుడు మద్దతు వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. అటువంటి టైంలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకి కూడా అనేక బిల్లులు పాస్ చేసుకునే విషయంలో తక్కువ ఉంది కాబట్టి మెజారిటీ వాటన్నిటి విషయాల్లో వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు కనీసం రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల గురించి సార్ ఇప్పుడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో పార్లమెంట్లో స్టాల్ చేశారండి? కాంగ్రెస్ పార్టీ అడగండి, చెప్పండి. ఒక నిమిషం సరే, దాని విషయం తీర్మానం చేశాము. ఇప్పుడున్నటువంటి ఏఐసి మేనిఫెస్టోలో కూడా కావాలంటే పేజ్ పార్లమెంట్ సాక్షిగా ఏ రోజైనా అపోజిషన్ పార్టీలో చేశాయా? ప్రస్తావించడం జరిగింది. సెకండ్ పాయింట్ మీరు అడిగింది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినా, పార్లమెంట్లో మాట్లాడినా, లేకపోతే మోడీ గారు ఎదురుకుండా మాట్లాడినా, మోడీ గారు ఎదురుకుండా సాక్షాత్తు మీరు ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చి తీరాలి అవసరం ఉందన్నా ఏమీ చలనం లేదు. ఇది సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉంది. పార్లమెంట్లో అంతా కూడా స్టాల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని ఇంత చేస్తున్నా దీని మీద రియాక్ట్ కావాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా కూటమి పేరు మీద, వాళ్ళు రియాక్ట్ కావాలి. మీరు ఇవ్వాలి, లేకపోతే ఏ మొహం పెట్టుకుని లేకపోతే పోటీ చేసేటటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటున్నారు. ఆ రోజు క్యాబినెట్లో, ఈరోజు విజయవాడలో పోటీ చేసే ఒక ఆయన ఉన్నారు, సుజనా చౌదరి గారు. ఆ రోజు క్యాబినెట్లో ఆ రోజు హోదాని ప్యాకేజీ కింద మార్చింది వారు ఉన్నప్పుడే, పోలవరాన్ని జాతీయ హోదా నుంచి బయటకు మార్చింది వారు ఉన్నప్పుడే. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా మీద అధికారంలో ఉన్నారు మీరేం చేయలేదని మేము ఖచ్చితంగా విశాఖపట్నంలో పెద్ద ర్యాలీ పెట్టి, లేకపోతే అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు గన్నవరం ఏరోడ్రంలో మాట్లాడి, నీతి ఆయోగ్లో మాట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి, ఎక్కడ సందర్భం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో, విభజన చట్టం సంబంధించినటువంటి అమలు చేయాలనే విషయంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది మేమేనండి. కాబట్టి దీన్ని రిస్కులోకి కేంద్రం రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ఏం చేయాలి, మన చేతిలో ఉన్నటువంటి అధికారం ఏంటి, ఇక్కడ విభజించినప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి చేశారు, ఇక్కడ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది, అగత్యం ఉందని చెప్పి భావించాలి. మనం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి, లేదా దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ని అలా వదిలేసి ఈరోజు 14లో ఆ రోజు ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా కలిసి ఉంది. ఇక్కడ రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి 14 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు మళ్ళీ అదే కూటమి వెళ్ళి అవన్నీ అయిపోయినాయి, అవన్నీ తూచి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రత్యేక హోదా ఆయన తేలేదని, లేకపోతే ఆయన మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం రేపు మోడీ గారు వస్తున్నారు, వీళ్ళందరూ ఒక కాగితం ఏరోడ్రమ్ములు ఇవ్వమని చెప్పండి, ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వండి సార్. ఇవ్వకపోతే బాగోదు, మనం పాయింట్ 1, పాయింట్ 2లో ఉన్నాం, నోటాలో ఉన్నాం, పైకి రావాలంటే కొంచెం మీరు చెయ్యాలి అని చెప్పాలి కదా. నాగభూషణ గారు క్లారిటీ ఇస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే నాగభూషణ గారు ఎస్కేపిజానికి ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అందుకని బుక్స్ కూడా తెచ్చుకున్నాడు. కానీ వాస్తవం ఏమంటే విష్ణు గారు మొదటి హాఫ్ బాగా మాట్లాడారు, సెకండ్ హాఫ్ లో ఈ తప్పంతా వాళ్ళది మాదేం లేదంటున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 ఎంపీలు ఉన్నవాళ్ళు హోదా కోసం రాజీనామా చేసి ఛాలెంజ్ చేసినటువంటి వైసీపీ పౌరులోకి వచ్చి 25కి 25 ఇవ్వండి, మెడలు వంచుతా కాళ్ళు పట్టుకుంటా అని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి 22 పార్లమెంటు లోక్సభ 9 రాజ్యసభ ఉన్న తర్వాత ఒక్కరోజు ప్రధానమంత్రి ఆఫీసు ముందు వీళ్ళంతా గుమిగూడి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటో చూపించమనండి.
వార్త చూపించమనండి. సబ్మిసివ్ గా లోపల ఏం మాట్లాడారో తెలియదు. నీతి ఆయోగ్లో అడిగామని విష్ణు గారు సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి మోదీని కలవడానికి వెళ్ళిన ప్రతి సందర్భంలో అడిగామని వివరణ వీరిని మెప్పించడానికి మేమేమి చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజమే చెప్పాడు. కేంద్రం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి దగ్గర వీరు గట్టిగా నిలదీసినటువంటి దాన్ని ఒక్క ఫోటో గాని ఒక్క పత్రికా వార్త బీజేపీ వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మనం మాట్లాడేది ఏమి వినపడుతుందండి. కాబట్టి అంటే ఆ పని వాళ్ళు చేయలేదు. ఇక రెండోది ప్రైమ్ మినిస్టర్ ఈ మొత్తం అసలు తిరుపతిలో కానీ ఇక్కడ కానీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ మీకు తలదన్నే రాజధాని అని చెప్పి శంకుస్థాపన చేసే ప్రైమ్ మినిస్టర్ ఆ బండ పగలగొట్టి 3 మొక్కలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నోరు తెరవని భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఉంటే కొత్త ఆరోపణ చేస్తున్నారు. బండ పగలగొట్టడం జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు సార్. కాదు మాకేంటి సంబంధం? 3 రాజధానులు అఖిల పక్షాలు ఉండవు మా దగ్గర. అఖిల పక్షాలు ఉండవు. ఏదైనా ఉంటే ఎవరెవరు ఫ్రెండ్స్ ఎవరెవరు మిత్రులు వాళ్ళు చూసుకోండి. మాది ఒకటే సింగిల్ పార్టీ. నో ప్రయోజనాల కోసం అందరం కలిసి వెళ్ళడంలో తప్పులేదు. ఆల్ పార్టీ ఒక పక్కన పెడదాము. మీరు చెప్పండి నాగభూషణం గారు. 14 పార్లమెంట్ లో హిస్టరీలోకి వెళ్ళొద్దు. 3-4 తేదీల్లో ప్రధాని మోదీ వస్తున్నారు. దానికి అదే చెప్తున్నా. అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి విష్ణు గారు మాట్లాడలేదు. తప్పు మాట్లాడుతున్నారు గురుగారు. తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడకూడదు. 10 టీవీ ద్వారా ప్రజలకు వెళ్తుంది. ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు, రాష్ట్ర అభివృద్ధి గురించి. ఎలక్షన్ లేనప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎలక్షన్ల కోసం అబద్ధాలు చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలి. బీజేపీ కూడా వర్తిస్తుందా? నేను అదే చెప్తున్నా. బీజేపీకి వర్తిస్తుందా? సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. అబద్ధాలు కాదు. ఒక మాట అడుగుతాను. ఒకటే ఒక మాట అడుగుతాను సార్. ఇదే మోడీ గారు పోయిన ఎన్నికలకు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని ఎలా ఓటు అడుగుతున్నారో ఒకసారి అబద్ధాలు ఆడకుండా ఎన్నికలకు వెళ్ళాలంటున్నారు. చెప్పండి. నేను 5 క్వశ్చన్లు కాదు చెప్పమన్నాను ముందు. వాళ్ళ మేనిఫెస్టోలో 5 ఇచ్చారు కదా. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం మరి మేము కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ఇస్తామన్నారు. ఎందుకని ఇవ్వలేదు? దాన్ని చెప్పమనండి. పెట్టండి చెప్పండి. మీరు మేమైతే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడేది తప్ప కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేది ఇది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పింది మీరు. మేనిఫెస్టోలో ఏం పెట్టలేదండి. రమ్మని తీసుకురమ్మనండి. మాలాగింత ధైర్యంగా మాది కాదు. ధైర్యంగా 99% అమలు చేస్తామని చెప్తున్నారు. కాదు మాది కాదు సార్. మాది టీడీపీ బీజేపీ మేనిఫెస్టో కాదు. మాది నెట్ లోకి వెళ్తే దొరుకుతుంది. కాబట్టి ఊరికే మాట్లాడదు. రాష్ట్రానికి ఒక పుస్తకం ఏమనండి. అవన్నీ కాదు. 3 దేశానికి ఏం చేశాం? రాష్ట్రానికి అవన్నీ కాదు. 3-4 తేదీల్లో సతీష్ గారు మీకు అందుకే సార్ సతీష్ గారు మేనిఫెస్టో రేపు రిలీజ్ కాబోతుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఎన్డీఏ. నేను సతీష్ గారు ఆయన మాట్లాడదు. ఆయన్ని మేము క్వశ్చన్ చేయాలండి. ఒక్క నిమిషం మీరు ఆన్సర్ చెప్పాలి. అంతే తప్ప మీరే క్వశ్చన్ వేస్తే ఎట్లా? ఒక నిమిషం ఉండండి నాగభూషణ్ గారు. ఒక నిమిషం ఉండండి. ఎక్కడ దాకా వద్దు. 2014 మేనిఫెస్టో తెప్పిస్తాను నేను ఇప్పుడే. 2014 మేనిఫెస్టో 3 పార్టీలు కలిసి ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఎన్ని అమలు చేశారు 14 నుంచి 19 వరకు అనేది చర్చ పెట్టండి. మేము ఏదో లేకుండా ఊరిన మాట్లాడతారు. ముఖ్యమంత్రి కూడా ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఎక్కడ రెడీ? ముఖ్యమంత్రి కూడా ప్రతి బహిరంగ సభలో రోజు చూపిస్తా ఉన్నారు.